జై బజరంగులందరికీ. అసలు మన బాడీలో ఏం ఫ్లో అవుతుందో మీకు తెలుసా? అండ్ మీకు తెలియకపోతే ఈ రీల్ ఎండ్ వరకు చూడు. అండ్ మన బాడీ ఫ్లో అయ్యేదైతే బ్లడ్. అండ్ దాని గురించి ఈ వీడియోలో ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ అకౌంట్ని ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. బ్లడ్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ. ఫస్ట్ అయితే ఆర్బీసీ గురించి అయితే తెలుసుకుందాం. రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మన బాడీలో ఎందుకు ఉపయోగపడతాయి అంటే, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజన్ని సప్లై చేయడానికి అయితే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఇది రెడ్ కలర్లో ఉండడానికి గల కారణం ఏంటంటే, బ్లడ్లో హిమోగ్లోబిన్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి మన ఆటోమేటిక్గా మన బ్లడ్ కూడా రెడ్ కలర్లో అనేది ఉంటుంది. రెండోది వచ్చేసి వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇది ఒక యాక్టివ్ సెల్స్ అనేవి మన బాడీలో సోల్జర్స్ లా యాక్ట్ చేస్తాయి. అండ్ అవి మన ఏరియాని ఇంకా డిసీజెస్ని ఇంకా ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేయడానికి అయితే ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి నీ డే టు డే లైఫ్లో ఉపయోగపడతాయి. ప్లేట్లెట్స్ ఇవి చూడటానికి చిన్నగా ఉంటాయి కానీ ఇవి మన బాడీలో ఏమైనా కట్స్ అండ్ టేర్స్ ఏమైనా అయినా కూడా అవి క్లాట్ అవ్వడానికి ఈ ప్లేట్లెట్స్ అనేవి చాలా హెల్ప్ అయ్యాయి. ఫోర్త్ థింగ్ వచ్చేసి ప్లాస్మా. ఇది ఎల్లో లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఇది మన బాడీలో ఉండే న్యూట్రియన్స్ని ఇంకా హ్యూమన్ వేస్ట్ని ఇవన్నీ క్యారీ చేయడానికి అయితే ఈ ప్లాస్మా అనేది హెల్ప్ అవుతుంది. పార్ట్ 2 వీడియోలో అసలు రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ ఇవన్నీ ఎట్లా పెంచుకోవాలి, ఇంకా ఏమేమి యాక్టివిటీస్ చేస్తే మనం హెల్తీగా ఉండొచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ అకౌంట్ని ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి.